मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जय श्री राम भक्त हनुमान की जय, पवन सुत हनुमान की जय, अंजनी पुत्र हनुमान की जय। जय हनुमान ज्ञान गुण सागर, जय कपीततु लोक उजागर। रामदूत अतिलित बलधाम, अंजनी पुत्र पवन सुत नाम। హరే కృష్ణ. సో ఈరోజు మనం పావలూరు ఆంజనేయ స్వామి యొక్క దివ్యక్షేత్రంలో ఉన్నాం. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసిన్నారు. సో ఇక్కడ స్థల పురాణం ఏమిటంటే, గతంలో ఋషులంతా వచ్చి ఇక్కడ తపస్సు చేసుకోవడానికి వచ్చినప్పుడు కొన్ని దుష్ట శక్తులు వాళ్ళ తపస్సుని భంగపరచడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు ఇక్కడ ఈ రేగడ మట్టి దాన్ని ప్రోక్షణ చేసి ఆ మట్టి మీద హనుమంతుల వారి యొక్క బీజాక్షరాన్ని రాసి అష్టదిగ్బంధనం చేశారు. సో ఈ అష్టదిగ్బంధనం చేసినటువంటి కారణం చేత ఏ దుష్ట శక్తి కూడా లోపల ప్రవేశించడానికి అవకాశం లేదన్నమాట. సో ఆ విధంగా ఇక్కడ రేగడ మట్టితోటి స్వామివారి యొక్క విగ్రహాన్ని తయారు చేసి పూజించడం ప్రారంభించారు. సో ఆ విగ్రహానికి నిత్యాభిషేకం చేయడం కారణం చేత ఆ విగ్రహం అనేది కరిగిపోతుంది. సో హనుమంతుల వారి ఉపాసన చేయడం కారణం చేత స్వామివారు స్వయంగా ఇక్కడ స్వయంభూగా మళ్ళీ వెలిశారు. ఈ చెట్ల యొక్క పొదల్లో, నాగజిమ్మడి వంటి ఆ చెట్ల యొక్క పొదల్లో ఆయన వెలిసినప్పుడు ఆ చెట్ల చుట్టూ కూడా గరుడ పక్షులు ప్రదక్షిణ చేస్తుంటే ఈ సమీపంలో ఉన్నటువంటి పావులూరు గ్రామం, అలాగే ఈ ఇంకోళ్ళు, ఈ గ్రామస్తులు ఆ దృశ్యాన్ని సందర్శించి ఆ పొదలన్నింటినీ తొలగించి చూసినప్పుడు ఇక్కడ స్వయంభూగా ఆంజనేయ స్వామి యొక్క రూపాన్ని వారు దర్శించుకున్నారు. సో ఇక్కడే ప్రతిష్ఠ చేశారు. సో ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటారు ఆంజనేయ స్వామి. మనం చూస్తాం ప్రతి ఒక్క క్షేత్రంలో ఆంజనేయ స్వామి బేడి హనుమాన్ అంటారు. అంటే జగన్నాథ క్షేత్రంలో బేడి హనుమాన్ బేడీలతో కట్టబడి ఉంటాడు, అక్కడ భావంలో ఉంటారు. అలాగే తిరుపతి క్షేత్రంలో క్షేత్ర రక్షకుడిగా స్వామివారికి నమస్కరిస్తూ ఈ ప్రణామ ముద్రలో ఉంటారు. అలాగే ఇక్కడ చూస్తాం స్వామివారు ఆయన సింధూరం, అంటే సింధూరంతో మొత్తం కూడా సింధూరం అనేటువంటి లేపనంతో ఆయన్ని, కానీ ఇక్కడ మనం చూస్తాం స్వామివారు ఆయన కేవలం సింధూర వర్ణంలో కాకుండా వివిధ వర్ణాల్లో ఉన్నారు. ఆయన చాలా ఆకర్షణీయంగా ఉన్నారు ఇక్కడ. సో సాక్షాత్తు హనుమంతుల వారు ఎవరు అంటే ఆయన రుద్రాంశ సంభూతుడు. సదాశివుడు ఎవరైతే శాశ్వతంగా కైలాసంలో ఉంటారో ఆయనే 11 స్వరూపాల్లో విస్తరిస్తారు. 11 రుద్రుడు. ఆ 11వ రుద్రుడి యొక్క అంశుడే ఆంజనేయ స్వామి. సో ఎత్ర రఘునాథ కీర్తనం, ఎక్కడైతే శ్రీరామచంద్రుడి యొక్క నామ సంకీర్తన జరుగుతుందో అక్కడ ఎంతో ఆనందంతో, తన్మయత్వంతో శ్రీ ఆంజనేయ స్వామి నృత్యం చేస్తుంటారు. సో ఆయన పరమ వైష్ణవుడు, పరమ భక్తుడు, రామదూత హనుమాన్ దాస్య రసంలో ఉండి భగవంతుని శ్రీరాముడిని సేవిస్తుంటారు. సో జై శ్రీరామ భక్త హనుమానికి జై, జై పవనసుత హనుమానికి జై, జై శ్రీ బజరంగ బలికి జై. హరే కృష్ణ.